బజార్లో దొరికే బీట్రూట్ హల్వా కంటే ఎక్కువ టేస్టీగా ఇంట్లోనే చక్కెర లేకుండా మనం చేసుకోవచ్చు బీట్రూట్ హల్వాని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందుకోసం బీట్రూట్ను శుభ్రంగా కడిగి పీల్ తీసేసి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పును వేయించి తీసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు అయినా పిస్తా పప్పు అయినా తీసుకోవచ్చు. ఫ్రై చేసుకోకుండా కూడా రెసిపీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి బీట్రూట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.